యూట్యూబర్ హర్ష సాయి పై యువతి ఫిర్యాదు చేసింది. హర్ష సాయి తనను పెళ్లి పేరుతో మోసం చేశాడని ఆరోపణలు గుప్పించింది. నార్సింగి పిఎస్ లో హర్ష సాయి పై యువతి ఫిర్యాదు చేసింది. అడ్వకేట్ సహా నార్సింగి పిఎస్ కి వచ్చింది యువతి. పెళ్లి చేసుకుంటానని 2 కోట్లు తీసుకున్నాడని ఆరోపించింది. హర్ష సాయి తండ్రి రాధాకృష్ణ పైన కూడా యువతి ఫిర్యాదు చేసింది. యూట్యూబ్ చూసే ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో హర్ష సాయి వీడియోలు చూసే ఉంటారు. మొదట్లో యూట్యూబర్ గా కెరియర్ బిగిన్ చేసిన హర్ష సాయి ఆ తర్వాత సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా మారాడు. వెరైటీ కాన్సెప్ట్లు, క్రియేటివ్ థాట్స్ తో రీల్స్, వీడియోలు, షార్ట్ వీడియోలు చేసి బాగా పాపులర్ అయ్యాడు. దీంతో సోషల్ మీడియాలో హర్ష సాయికి భారీ ఫాలోయింగ్ ఏర్పడింది. త్వరలో వెండి తెరపై కూడా అడుగు పెట్టబోతున్నాడు హర్ష సాయి. మెగా పేరుతో ఓ పాన్ ఇండియా రేంజ్ సినిమాలో లీడ్ రోల్లో హర్ష సాయి నటిస్తున్నాడు. ఇటీవలే ఈ సినిమా టీజర్ ని కూడా లాంచ్ చేశారు. తాను సంపాదించిన సొమ్ములో కొంత పేదలకు పంచిపెడుతూ పాపులారిటీ పొందిన హర్ష సాయిపై అనేక విమర్శలు కూడా ఉన్నాయి. అక్రమ బెట్టింగ్ యాప్స్ ను హర్ష సాయి ప్రమోట్ చేస్తూ కోట్లు సంపాదించినట్లు గత కొంతకాలంగా విమర్శలు వస్తున్నాయి. ఇప్పుడు తాజాగా పెళ్లి పేరుతో హర్ష సాయి మోసం చేశాడని ఓ యువతి ఫిర్యాదు చేయడంతో మరోసారి వార్తల్లోకి ఎక్కాడు హర్ష సాయి. అయితే ఈ వ్యవహారంపై ఇంకా స్పందించలేదు హర్ష సాయి. హర్ష సాయి పై ఒక యువతి ఫిర్యాదు చేసింది. హర్ష సాయి తనను పెళ్లి పేరుతో మోసం చేశాడని ఆరోపించింది ఆ యువతి. నార్సింగి పిఎస్ లో హర్ష సాయి పై యువతి ఫిర్యాదు చేసింది. అడ్వకేట్ సహా నార్సింగి పిఎస్ కి వచ్చింది యువతి. పెళ్లి చేసుకుంటానని 2 కోట్లు తీసుకున్నాడని ఆరోపించింది. హర్ష సాయి తండ్రి రాధాకృష్ణ పైన కూడా యువతి ఫిర్యాదు చేసింది. మొదట్లో యూట్యూబర్ గా కెరియర్ బిగిన్ చేసిన హర్ష సాయి ఆ తర్వాత సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా మారారు. సోషల్ మీడియాలో హర్ష సాయికి భారీ ఫాలోయింగ్ ఏర్పడింది. అయితే హర్ష సాయి ఇప్పుడు ఒక కొత్త సినిమా కూడా మొదలు పెట్టారు. పాన్ ఇండియా రేంజ్ లో సినిమాది. ఇటీవల ఈ సినిమా టీజర్ కూడా లాంచ్ చేశారు. అయితే తాను సంపాదించిన సొమ్ములో కొంత పేదలకు పంచిపెడుతూ పాపులారిటీ పొందిన హర్ష సాయిపై అనేక విమర్శలున్నాయి. ఇప్పుడు ఈ యువతి పిఎస్ లో ఫిర్యాదు చేసింది.